5వ అధ్యాయం 1వ వచనంలో భూమి మీద ఉన్న మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోవును, చేతి పని కాక దేవుని చేత కట్టబడినదయు నిశ్చలమైన నివాసము పరలోకమందు ఉన్నది. మనము కనపడదు. దీనిపైన ధరించుకొన దీనిలో మేము మూలుగుచుంది. నేను వివరిస్తాను వినండి. ప్రియులరా, అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్న మాట ఏంటనంటే, దేవుని ఆత్మావేశుడై చెప్తున్న మాట, ఈ భూలోకములో ఉన్న నివాసము గుడారం ఏమవుతుందనంటే శిథిలమైపోద్దట. ఏమిటి ఆ గుడారము అనంటే మన దేహము. మన దేహం అనే గుడారము కొన్ని రోజులకి ఏమవుతుందంటండి, శిథిలమైపోద్ది. అంటే చనిపోతాం, మనము భూస్థాపన చేస్తారు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు అని అంటే శిథిలమైపోని ఇంకోటి ఉందంట. అది చేతితో చేసినది కాదంట, అది దేవుడే నిర్మించాడట. అదంటండి వస్త్రమును ధరించుకున్నదై అది ప్రకాశించి మరీ నిశ్చలమైన రాజ్యంలోనికి చేరుతుందట. చేతితో చేయబడిన గుడారం అంటే ఏది? చేతితో చేయబడిన గుడారం అంటే మనము. అంటే దేవుడు మనల్ని సృష్టి అంతటిని కలుగునుగాక అంటే కలిగింది. మనల్ని దేవుడు ఎలా చేశాడట? మన్ను తీసుకుని తన చేతితో చేశాడు. దేవుడు తన చేతితో చేసిన ఈ శరీరం గుడారం ఏమవుతుందనంటే శిథిలమైపోద్దంట. కానండి, కనుక దేవుడు చేతితో కాక, ఆయన చేతితో కాక ఇచ్చినది నిమ్మలమైనది, శాశ్వతమైనది. అది ఎప్పుడు నిలిచి ఉంటుందట. అది ఎప్పుడు నిలిచి ఉంటుందట. అదేదనంటే ఆత్మ. కనుక ఆత్మను దేవుడు చేతితో చేయలేదు, తన ఊపిరి మనలోను ఊదాడు. అది ఎప్పుడు ఏమవుతూ ఉంటుందనంటే శిథిలం. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి. అంటే దేవుని ఆత్మ అనేది మనలో ఉంది. ఆత్మకు మన దేహం ఏమై ఉందనంటే గుడారముగా ఉంది. ఆమె ఎలా ఉందండి? గుడారంగా ఉంది. ఒకరోజు ఈ గుడారాన్ని ఏం చేయాలి ఒకరోజు ఈ గుడారాన్ని ఏం చేయాలి? మనం విడిచిపెట్టేవాలి. ఎప్పటికైనా ఒక గుడారం మనం విడిచిపెట్టేవాలి. కనుక ప్రియులారా, చాలాసార్లు మనం ఏం చేస్తారనంటే పెళ్ళిళ్ళకి టెంట్లు వేస్తారు కదండి. పెళ్ళిళ్ళకి టెంట్లు వేస్తారు. ఆ టెంట్లను ఏమంటారనంటే గుడారాలు అంటారు. కొన్ని సందర్భాలు చూపిస్తాను చూడండి, మీకు జ్ఞాపకం చేసిన తర్వాత అప్పుడు వాక్యం చెప్తే మీకు అర్థమవుతుందని భావంతో నేను ఇలాగ చెప్తా ఉన్నాను. ప్రియులారా, ఇప్పుడు ఇక్కడ ఏదో కార్యక్రమం జరుగుతుందండి. కార్యక్రమం జరుగుతుంటున్న సందర్భంలో ఇక్కడ ఒక గుడారం వేశారు. ఈ గుడారం ఏమన్నారంటే టెంట్. ఏం వేశారమ్మా? ఈ టెంట్ ఎప్పుడు దాకా ఉంటుంది? అది అయిపోయేదాకా. తర్వాత టెంట్ ఏం చేస్తారు? తీసేస్తారు. ఇప్పుడు ఈ దేహము కూడా గుడారము లాంటిది. దేవుని ఆత్మ ఈ గుడారములో పెట్టాడు. ఈ ఆత్మ ద్వారా జరిగించవలసిన కార్యం ఎప్పుడు దాకా దేవుడు జరిగించాలో అప్పుడు దాకా ఈ గుడారం ఉంటుంది. ఆ తర్వాత ఈ గుడారములో ఉన్న ఆత్మ పని ఎప్పుడైపోయిందో అప్పుడు ఈ ఆత్మ ఏమైపోద్దట? వెళ్ళిపోద్ది. ఎప్పటికైనా వెళ్ళిపోతాం. కాబట్టి ఈ గుడారము, నేను చెప్పాలనుకునే విషయం ఏంటంటే, గుడారం వేసిన తర్వాత ఆ పని ముగించిన తర్వాత తీసేస్తారు. కానీ నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ఈ గుడారం కింద ఏం జరుగుతూ ఉంది? గుడారం కింద పెళ్ళే జరుగుతుందా, లేకపోతే మరణమే జరుగుతూ ఉందా, లేకపోతే వేరే వేరే ప్యాకెటే జరుగుతూ ఉంది? దేని కింద? గుడారం. ఇప్పుడు ఈ గుడారం కింద ఏం జరుగుతుందనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు ప్యాకెట్ జరిగిన, ఒకవేళ గుడారం వేశారు, ప్యాకెట్ ఆడుతున్నారు. ఆ ప్యాకెట్ అయిపోయిన తర్వాత దాని గుడారాన్ని ఏం చేస్తారు? తీసేస్తారు. ఒకవేళ పెళ్ళే జరుగుతూ ఉంది, గుడారం వేశారు, తర్వాత ఆ గుడారాన్ని ఏం చేస్తారు? తీసేస్తారు. కాబట్టి అలాగూ ఏది దాని కింద జరుగుతున్న కార్యక్రమం బట్టి కనుక ఆ కార్యక్రమం విలువ వస్తుంది. అట్టిది. కానీ ఈ దేహముతో గుడారము కొన్న ఈ గుడారం లోపల అంతరంగములో ఏం జరుగుతుందో అనేది చాలా ప్రాముఖ్యం. కనుక ఈ గుడారం అంతరంగములో పాపమే జరుగుతూ ఉందో, లేకపోతే తలంపులు బట్టి వ్యభిచారమే జరుగుతూ ఉందో, లేకపోతే వేరే వేరే జరుగుతుందో, ఏది జరుగుతూ ఉందో దాన్ని బట్టి కనుక మనం పరలోకములో నిశ్చలమైన దాంట్లోనికి మనం చేరతాం.
కాబట్టి బైబిల్ గ్రంథంలో మనం చూస్తే అండి ప్రియులారా, ప్రత్యక్ష గుడారం అని ఒక గుడారం ఉందండి. చూడండి ప్రియులారా, ఈ గుడారంలో ఏం జరుగుతుందనంటే ప్రియులారా గమనించండి. కొంచెం ఉదాహరణ చెప్పిన తర్వాత నేను జ్ఞాపకం చేస్తాను. ఇదిగోండి, ఇక్కడ గుడారం ఒకటి ఉంది. ఈ గుడారం అంటే ప్రత్యక్ష గుడారం అని అంటారు. ఆవరం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. ఈ గుడారంలో 7 విషయాలు జరుగుతున్నాయి. ఏంటా 7 అని అంటే, మొదటిది ఎత్తడి బలిపీఠము, గంగాళము, సన్నిధి బల్ల, ధూపవేదిక, దీపవృక్షము, మందసము, కరుణాపీఠము. ఈ గుడారంలో జరుగుతున్న విషయాలు ఇవి తప్ప వేరేది జరగకూడదు ఇందుట్లో. ఈ గుడారంలో ఇత్తడి గంగాళం ఉంది. దాని సాదృశ్యం ఏంటనంటే ప్రియులారా, ఒక విషయాన్ని మీకు చెప్తాను చూడండి. ఒకసారి నేను ఎడదీసి రాశానండి. ఒక్క నిమిషం. ఈ గుడారంలో ఇత్తడి గంగాళం అంటే ఏంటంటే చదువుతున్నాను. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం ఇద్దామండి. గుడారంలో ఇత్తడి బలిపీఠము అని అంటే రక్షణ కార్యం జరగాలి. దేని కింద? ఇప్పుడు ఈ ప్రత్యక్ష గుడారంలో ఇత్తడి బలిపీఠం జరుగుతూ ఉంది అనంటగా రక్షణకు సాదృశ్యంగా ఉంది. గంగాళం అనగా శుద్ధి జరుగుతూ ఉంది. రొట్టెల బల్ల అనగా దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నారు, దానికి సాదృశ్యం. దీపవృక్షం అనగా వెలిగించబడిన దానికి సాదృశ్యం. ధూపవేదిక అనంటే ప్రార్థన, ఆరాధన. నిబంధన మందసం అనంటే దేవుని సమీపించి ఆయన దగ్గరికి మనం రావటం. కనుక 7వది కరుణాపీఠం అంటే దేవుని సన్నిధి. ఈ 7 లక్షణాలు, గుణ లక్షణాలు కలిగినవి ఎక్కడ జరుగుతున్నాయంట? ప్రత్యక్ష గుడారంలో జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రత్యక్ష గుడారంలో జరిగినట్టుగానే ఈ గుడారంలో కూడా జరగాలి. ఏంటయ్యి అనంటే కనుక దేవుడు గుడారం అనే గుడారం. ఇంకొక విషయాన్ని మీకు అర్థమయ్యే రీతిలో చెప్తున్నాను. ఏంటనంటే ప్రియులారా, కొరింథీ రాసిన పత్రికలు అంటే మీ దేహమే దేవుని. ఇప్పుడు దేవుడు మన దేహంలో ఉన్నాడు కనుక ఈ దేహంలో ఉన్న దేవుడు మనలో ఉన్నాడు కాబట్టి ఈ దేహం ఒక రోజు ఏదో ఒక రోజు విడిచిపెట్టవలసి ఉంది. కాబట్టి మనం ఈ లోకాన్ని విడిచిపెట్టక మునిపే మన గుడారంలో ఈ జరగాలి. ఏంటయ్యి? ఒకటి బలిపీఠం అని రక్షణ కార్యం జరగాలి అనంటే మనం ఏమవ్వాలి? రక్షించబడాలి. ఒక విషయాన్ని చెప్తాను, అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం ఇద్దామండి. రక్షణ అంటే ఏంటనంటే అండి, ఒక్క మాటలో చెప్పేవాళ్ళంటే రక్షణ అంటే ఏంటంటే నేను చచ్చిపోయిన తర్వాత తిరిగి బతుకుతాను అనేది నిశ్చయత. ఏమన్నారు? ఇప్పుడు బాడీ గార్డులు పెడతారండి అధికారులకి, వారికి ఒక నిశ్చయత ఉంటుంది. ఏంటంటే ఇక్కడ ఏది జరిగినా కానీ నాకేమవదు. ఎందుకని? వారు నా రక్షణ, శరీరానికి రక్షణ అయి ఉన్నారు. ఆత్మకు రక్షణ ఎవరు? దేవుడే. ఈ ఆత్మరక్షణ ఏంటనంటే నేను చనిపోయినా దేవుడు నన్ను ఏం చేస్తాడు? బతికిస్తాడు. అదే రక్షణ. ఆ నిశ్చయత మనకు రావాలి. ఆ నిశ్చయత వచ్చిందంటే మనం ఏమవునట్టనంటే రక్షణ పొందాము అని అర్థం. కాబట్టి ఈరోజు రక్షణ కార్యం జరగాలి. రక్షించబడిన తర్వాత దేవుని వాక్యాన్ని మనం ఆరగించాలి. అంటే దేవుని వాక్యాన్ని చదవాలి, వినాలి. తర్వాత వెలిగింపబడిన వారి వలె ఉండాలి. ప్రార్థన, ఆరాధన జరగాలి. దేవుని సమీపించే విషయంలో సమయాన్ని పోగొట్టుకోండి, దేవుని సన్నిధికి రావాలి. చివరిగా ఆయన సన్నిధులు ఎక్కువగా గడిపే గుడారం వలె మనం ఉన్నప్పుడు మన శరీరము క్షీణించిపోయినాను తర్వాత ఏంటండి శిథిలం కాని రాజ్యంలోకి మనం వెళ్తాం. చూడండి 5వ అధ్యాయంలోకి రండి ఒకసారి. ఇక్కడ ఏమంటున్నారు అని అంటే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. ఇది చూపించిన తర్వాత చదివిద్దాం. ఈ టెంట్ ఉందండి. ఒకసారి అందరూ దేవుని స్తోత్రం చెప్దామా? ఈ టెంట్ ఉందండి, అదే గుడారం ఉందండి. ఈ గుడారం అనుకుంటుంది. ఒకసారి నోరుంటే ఎండలో ఉన్న ఆ టెంట్ని అడిగితే ఏమని చెప్తుంది తెలుసా? బాబు ఎంతో పని ఉన్న ఎండలో ఈ పెళ్ళి ఏదో అయిపోతే, ఈ కార్యక్రమం ఏదో అయిపోతే నేను ఏమైపోతాను? ఇంటికి వెళ్ళిపోతాను కదా అని అంటది. ఎవరు? టెంట్. ఇప్పుడు శరీరం కూడా అదే అంటుందంట. అదే అంటున్నాడు చూడండి అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడు 5వ అధ్యాయంలో, ఏ పనైతే దేవుడు చెయ్యాలని నా ద్వారా అనుకుంటున్నాడు ఆ పని ఏదో కాస్త అయిపోతే మేము దేవుని రాజ్యానికి వెళ్ళిపోతాం కదా అని మూలుగుతుందంట శరీరం. 5వ అధ్యాయం మనము 3వ వచనం కదరా, ఈ గుడారములో ఉన్న మనము భారము మోసుకొని మూలుగుచున్నాం. ఇది తీసివేయవలని కాదు కానీ
ఆ నివాసము దీనిని ధరించుకొన. ఇప్పుడు చచ్చిపోవాలని కాదు, ఆయన ఆలోచన చెప్తుంది ఏంటంటే, ఈ ఏదైతే గుడారం ఉందో ఆ గుడారం కింద దేవుడు మన ద్వారా ఏం చేయించుకోవాలనుకుంటున్నాడో ఆ కాస్త ఏది ఏమైపోవాలట. అమ్మ ఒకసారి దేవునికి స్తోత్రం చెబుదామా, అర్థం చేసుకుందాం. దేవుడు అంటే ఒక వ్యక్తినట్టు ఒక పని కొరకు పంపుతాడట. నువ్వు వెళ్ళి మండపాకులో వాక్యం చెప్పని పంపుతాడట. అందుకు పుట్టించాడు మనల్ని. ఇంకొకరిని పాటలు పాడు అని పంపించాడట. ఇంకొకరు ఇంకో దానికి పంపించాడు, ఇంకొకరు దానికి పంపించాడట. ఎవరు దేని కొరకు పంపించబడ్డారో, అపోస్తలుడైన పౌలు దేని కొరకు పంపబడ్డాడు? సువార్త కొరకు పంపబడ్డాడు. అప్పుడు పౌలు అంటున్నాడు, ఏమంటున్నారంటే, దేవుడు నన్ను ఈ లోకంలోకి ఏ పని వేదతో పంపించాడో ఆ పని ఎప్పుడు అయిపోద్దా అని నేనేం చేస్తున్నాను, మూలుగుచున్నాను, ఎదురుచున్నాను అని అంటున్నాడు. అంటే ఇంకొక ఆలోచన ఏంటంటే, ప్రియులు బాధపడొద్దు. అపోస్తలుడైన పౌలు చెప్తున్న మాట ఏంటంటే, ఎప్పటికైనా చచ్చిపోతాం కదా, చచ్చిపోయేది ఏదో ఆ పని ఏదో త్వరగా అయిపోతే వెళ్ళిపోయి ఎక్కడ ఉండిపోతాను, దేవుని దగ్గరికి వెళ్ళిపోతాను కదా, ఆయన దగ్గర ఉండిపోతాను కదా. ఈ లోకంలో ఈ బాధలు, ఈ అనారోగ్యాలు, ఈ కష్టాలు, నిందలు నాకు ఉండవు కదా, అదేదో త్వరగా తీరిపోతే బాగుండు అని అంటున్నాడు. ఇది ఎరిగిన ప్రియులారా, ఈరోజు మనం కూడా ప్రశ్న వేసుకోవాలి. ఏంటనంటే, అమ్మమ్మ నేను బాధపడాలని చెప్తున్నాను, అవగాహన కొరకు చెప్తున్నాను. మనం ఎప్పుడు మన గుడారం శిథిలమైపోద్దాం మనకి తెలవదు. కాబట్టి మన గుడారం శిథిలమవ్వ క్రితమే దేవుడు మనకి ఏ పని అప్పు చెప్పడం దాన్ని ఏం చేయాలి, ముగించేసుకుని రెడీగా ఉండాలి. రెడీగా ఉన్నప్పుడు ప్రభు రా అన్నప్పుడు వెళ్ళిపోయే వారంగా, చచ్చిపోమని కాదు అది అంటున్నాడు, మనం చనిపోవాలని కాదు. దాని భావం ఏంటనంటే, మనం ప్రభు మనల్ని ఎందుకు పంపించాడో ఆ పని మనం ఏం చేయాలి, ఎరిగి గ్రహించి చేసేవారంగా ఉండాలి అని పౌలు గారు చెప్తా ఉన్నారు. కాబట్టి ఏ పనో తప్పు చెప్పాడో ఆ పని మనం చేసేవారి వలె ఉండాలనే విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాను. ఒక మాట ప్రియులారా, ఈ గుడారములో దేవునికి మహిమ వచ్చే గుడారంగా ఉందా మన దేహము, లేకపోతే మన లోకానికి వెలువైబడిన వారి వలె హేళన చేయబడి వారు ఉన్నామో ఈరోజు పరిచేసుకొని, ఇంతకాలము నేను గుడారం, నాకు మీ గుడారం అనే దేహము, నాకు ఇచ్చిపడిన ఈ దేహము ద్వారా మీకు అవమానమే కలిగింది, కానీ ఏ మహిమ రాలేదు నాయన. నన్ను క్షమించి ఇక నుంచైనా నా దేహమును నీకు మహిమకరంగా నన్ను వాడుకో ప్రభు దేవునికి అప్పచెప్తే ఆయన మన గుడారాన్ని దేవుడు ఏం చేస్తాడనంటే వాడుకుంటాడు. ఏబు రాసిన గ్రంథంలో చూడండి, ఒక మాటను చదువుదాం. ఏబు గ్రంథంలో ఏమని అంటారంటే, ఏబు గ్రంథం 22వ అధ్యాయము 23వ వచనం. సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల, నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవేమవుతావంట. అంటే మన గుడారములో ఏబు గారు చెప్తున్న మాట ఏంటంటే, స్నేహితులు చెప్తున్నారు, సర్వోన్నతుడి వైపు నువ్వు తిరిగి నీ గుడారములో ఉన్న దుర్మార్గమును తీసివేసుకునే ఎడల నీవేమవుతావంట, అభివృద్ధి అవుతాం. అంటే అభివృద్ధి అవ్వకపోవటానికి కారణం ఏంటి చెప్పాలి. మన గుడారంలో ఏముంది? ఇప్పుడు గుడారం అంటే ఏంటి? మన దేహం. ఇప్పుడు చెప్పండి, మన గుడారంలో ఏ దుర్మార్గం ఉందో, ఏ దేవునికి వ్యతిరేకమైన పని ఏదో ఉందో అది మనం తీసేసుకుని ప్రభు దగ్గర ఒప్పుకుంటే ఆయన తీసేస్తాడట. అప్పుడు మనం ఏమవుతామంటండి, వద్దిల్లేవారంగా, అభివృద్ధి చెందేవారంగా ఉంటాం అనే విషయాన్ని తెలియపరుచుకుంటున్నాను. ఆకాను అని ఒక ఆయన ఉన్నాడు బైబిల్లో కదండి. ఆకాను అనే వ్యక్తి ఏం చేశాడనంటే, ఆకాను ఆయన ఎరుకో పట్టణంలో మొత్తం అంతా అర్థం చేసి రండి అని చెప్తే ఆయన బంగారము వస్త్రాలు తెచ్చుకుని ఇంట్లో గుడారంలో దాచుకున్నాడట. దాచుకున్న దాన్ని బట్టి తాను, తన కుటుంబం, వారి ఇంట్లో వారందరికీ ఏమొచ్చిందండి, శాపం వచ్చింది. ఈరోజు ప్రియులారా, గుడారం అని మన దేహంలో ఇంకా ఒప్పుకోకుండా విడిచిపెట్టకుండా ఏదైతే దాచుకుంటున్నామో ఆ దాచుకున్న దాన్ని బట్టి మనం ఏమవ్వమంటండి, వద్దిల్లము అనే విషయాన్ని మీకు తెలియపరుచుకుంటున్నాను. కాబట్టి కొన్ని గుడారాలు మీకు చూపిస్తాను చూడండి. దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుందామండి ప్రియులరా. టకటగా కొన్ని విషయాలు మీకు చూపించి నేను త్వరగానే ప్రార్థన చేస్తాను. ప్రియులరా, మనందరికీ తెలిసిన కొన్ని గుడారాలు ఉన్నాయి. ఒక మాటను మనం చూసుకున్న కీర్తన గ్రంథంలో చూడండి. కీర్తన గ్రంథంలో ఏమని ఉంటుందనంటే కనుక ప్రియులారు చూడండి, మన గుడారంలో నుండి అంటండి ఏమైనా పడాలంట అని అంటే 118వ కీర్తన
15వ వచనంలో మన గుడారాల్లో నుంచి అంట ఈ వినపడాలట. రక్షించబడిన మనము, దేవునిలో ఎదుగుతున్న మనము, దేవునిలో సాగుతున్న మనము ఈ లక్షణాలు కలిగిన గుడారంగా ఉండాలట. మన గుడారం ఏమిటయ్యి అని అంటే 118వ కీర్తన 15 నీతిమంతుల గుడారములో రక్షణ కూర్చిన ఉత్సాహ సునాదము వినపడును. యెహోవా దక్షిణాస్తము సాహస కార్యములను. ఇప్పుడు గుడారం అనేది మన దేహంలో నుండి ఎప్పుడు ఏం వినపడాలంటండి? రక్షణ గూర్చిన సునాదాలు మనకి వినపడాలి. అంటే మన ఇంటిలో నుండి, మన దేహంలో నుండి, మన జీవితంలో ఎల్లప్పుడూ ప్రజలు వినేలాగా ఏం వినపడాలని అంటే రక్షణ గూర్చిన. కనుక పెళ్ళిళ్ళకి ఏం చేస్తారు తెలుసండి? పొద్దున్నే ఉదయం మొట్టమొదట యేసు ప్రభు పాట ఆడతారు. ఆ తర్వాత చూడాలి పాటలు వచ్చిన తర్వాత ఇంకొకటి ఎంత భయంకరంగా ఉంటాయి. ఇంకొక విషయం చెప్తాను. చిన్నప్పుడు బ్యాండ్ వేలం వచ్చేది, వాయించేవారు. వాళ్ళు మొత్తమే వాళ్ళకి ఎవరు చెప్పక్కర్లేదు. మనకి ఇష్టం మ్యారేజ్లకు వస్తే మొట్టమొదట పరిశుద్ధ అని పాట కొట్టి, ఆ తర్వాత రింగ ఎన్ని పాటలు కొడతారంటే అని పాటలు కొట్టి. సరే, నేను అంటున్న మాట ఏంటంటే మన ఇంటిలో ఏం వినపడాలంటే అండి రక్షణ గూర్చిన సునాదాలు వినపడాలి. కాబట్టి ఇంకొక విషయం జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభుని ఎరుగాం గనక మన ఇంటిలో బూతులు కానీ, లేకపోతే సరస్వతులు కానీ, లేకపోతే అల్లరితో కూడిన పనులు కానీ, దెబ్బలాటలు కానీ మన ఇంట్లో నుంచి బయట వారికి వినపడకూడదు. అసలు దెబ్బలాట ఆడకూడదు. మనం ఎప్పుడు మాట అనుకోకూడదు. ఎందుకనంటే ఏది శాశ్వతము కాదు. అన్ని విడిచిపెట్టి వెళ్ళాలి. ఈరోజు తక్కువ తవ్వుతాయింది, ఎక్కువ తవ్వుతాయింది అనుకుని ఎక్కడికక్కడ మనం లోబడిపోతూ దెబ్బలాటకు కారణము కాకుండానట్లు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకనంటే మన గుడారంలో నుండి కనుక రక్షణ కూర్చున్న సునాదాలు వినపడే వారంగా ఉండాలనే విషయాన్ని మీకు తెలియపరుచుకుంటున్నా. అపోస్తల కార్యాలు 15వ వచనంలో ఏమంటుందనంటే పడిపోయిన దావీదు గుడారమును తిరిగి నేను కట్టెదను, దానిని పాడైన వాటిని తిరిగి కట్టెదను అంటాడు. చూడండి, పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కట్టెదను, తిరిగి కట్టి దాన్ని నిలబెట్టుదనని ఈ సంగతులను. దావీదు గుడారం అంట పడిపోయిందంటండి. దావీదు గుడారం శిథిలమైపోయిందంట. శిథిలమైపోయిన గుడారాన్ని దేవుడు మళ్ళీ ఏమంటున్నాడటండి? మళ్ళీ కడతానంటున్నాడు. చెప్పాలి, ఎలా శిథిలమైపోయింది దావీదు గుడారం? ఎందుకు శిథిలమైపోయింది అని అంటే దావీదు బెత్షెబతో చేసిన పాపమును బట్టి. అందుకే కీర్తన తీయొద్దులండి 51లో అంటాడు, అయ్యో నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయొద్దు అని ఎంత ఏడుస్తాడో. కనుక పడిపోయినాడు. ఏడిస్తే ఎలాగ ఏడుస్తారో అలా ఏడుస్తూ ఏడవగా పడిపోయిన గుడారాన్ని తిరిగి మళ్ళీ ఏం చేశాడటండి? కట్టాడు. ఇంకొక విషయం జ్ఞాపకం చేస్తున్నాను. యెషయా మొద్దు నుండి ఏమొచ్చిందంటండి? సిగురు వచ్చింది. అమ్మ, ఇలాగ అర్థం చేసుకో. పడిపోయిన గుడారం అంటే ఇశ్రాయేలులు, వారు పాపాన్ని బట్టి వారు పడిపోయారు. వారు దేవునికి ఇవ్వాల్సిన చోటు ఇవ్వకపోవటాన్ని బట్టి పడిపోయారు. వారి ఇల్లులు, వారి గుడారాలు పాడైపోయిన వారి గుడారాలని తిరిగి మళ్ళీ యెషయా అనే దావీదు కుమారుడు ద్వారా తిరిగి ఆ గుడారాన్ని ఏం చేశాడు? సిగురు. అందుకే ఏమన్నాడంటే యెషయా మొద్దు నుండి సిగురు పుట్టి. ఏ గుడారం అయితే పాడైపోయిందో, ఏ పరిస్థితి అయితే పాడైపోయిన గుడారాన్ని మళ్ళీ ప్రభు బాగు చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. బైబిల్లో మనం చక్కని మాట చూస్తామండి ప్రియులరా. మనందరూ చాలాసార్లు చెప్పుకుంటాం ఏంటనంటే అబ్రహాము గురించి మనం చెప్పుకుంటాం కదండి ప్రియులారా. చూడండి, ఆదికాండంలోకి వస్తే అబ్రహాము దేవునికి గుడారము కట్టాడట. తాను ఎక్కడికి వెళ్తే అక్కడ ఒక బలిపీఠం కట్టి ఆ బలిపీఠంలో దేవునికి ప్రియులారా అమ్మ చూడండి, ఇలా చూడండి ఒకసారి. ఇది పూర్వకాలం వాళ్ళు వేసుకున్న గుడారాలు. ఈ గుడారం ఎంత ఉంటుందండి? చాలా చిన్నది. కానీ ఈ గుడారంలోనే అబ్రహాం ఏం కట్టేవాడు అని అంటే బలిపీఠం కట్టుకునేవాడు. ఆమె ఏం కట్టుకునేవాడు? చిన్నదే, కానీ ఆ ఇంట్లోనే ఏం కట్టుకునేవాడు? ఒకసారి గుమ్మం కాడ కూర్చున్నాడట అబ్రహాం. ఇంత ఆస్తి ఉంది.
ఇంత ఆస్తికి వారసుడు నా పనివాడేనా అనుకుని నిరాశలో దుఃఖములో ఆ గుమ్మం కాడ కూర్చుని ఉన్నాడట. ఎవరు? అబ్రాహాము. కూర్చుని ముగ్గురు వ్యక్తులు అలాగ దారుగుండా వెళుతూ ఉన్నారు. ముగ్గురు వ్యక్తులు దారుగుండా వెళుతూ ఉంటున్నప్పుడు వారిని చూసి అబ్రాహాము ఏం చేశాడు తెలుసా? వారి ఎదుట సాగిలు పడ్డాడట. అయ్యా, మీ కటాక్షము నా మీద ఉండిన ఎడల మీరు నా ఇల్లు దాటిపోవద్దు, నా ఇంటికి రండి అని చెప్పగా ముగ్గురు వారి ఇంటికి వెళ్ళటాన్ని బట్టి, అబ్రాహాం ఇంటిలో భోజనం చేయటాన్ని బట్టి వెళ్ళిపోతూ వారు ఇచ్చిన వాగ్దానం ఏంటనంటే, మళ్ళా ఈ రోజు వచ్చినప్పటికి నీ ఇంట్లో ఉన్న లోటేదో తీరిపోద్ది అన్నాడు. ఆ ఇంట్లో ఉన్న లోటు ఏంటనంటే బిడ్డలు లేకపోవటం. ఆ లోటు అబ్రహామును దేవుడు తీర్చాడు. ఈరోజు ప్రియులారా గమనించండి, దేవుని వాక్యాన్ని బట్టి చెప్తా ఉన్నాను. అబ్రహాం ఇంటిలో ఆ లోటు దేవుడు తీర్చడానికి కారణం ఏంటో చూడండి. అబ్రహాం ఇంట్లో ఏమున్నాయో ఆ గుడారంలో అని అంటే ఆదికాండం 12వ అధ్యాయం. ఈ లక్షణాలు మనకి ఉంటాయి. మన గుడారం అనే ఇంటిలో కానివ్వండి, మన దేహంలో కానివ్వండి, ఈ లక్షణాలు ఎవరికైతే ఉంటాయో ఆ లక్షణము కలిగిన వారిని దేవుడు ఆస్వాదిస్తాడు. కాబట్టి చూద్దాం, చూడండి ఆదికాండం 12వ అధ్యాయంలోకి మనం వస్తాయండి. 7వ వచనంలో మనం చదువుదాం. యెహోవా అబ్రహాముకు ప్రత్యక్షమై ఈ దేశం ఇచ్చేదని చెప్పగా, అతనికి ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టి అక్కడ నుండి బయలుదేరి గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టెను. యెహోవా నామమున అమ్మ ఒక 4 విషయాలు చెప్తా. అబ్రహాము గుడారాన్ని దేవుడు ఆస్వాదించడానికి కారణం, అబ్రహాం ఇంటిని దేవుడు ఆస్వాదించడానికి కారణం, ఈ 4 లక్షణాలు అబ్రహాముకు ఉన్నాయి కాబట్టి అబ్రహామును దేవుడు ఆస్వాదించాడు. ఈ 4 లక్షణాలు మనకి ఉంటే దేవుడు మనల్ని కూడా ఏం చేస్తాడు? మొదటిది ఏంటంటే 7వ వచనంలో అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ, అబ్రహాం నేను చూపించిన దేశానికి వెళ్ళమన్న అబ్రహాం బయలుదేరి వెళ్ళినప్పుడు అంటే దేవుడు అతను దర్శించిన దాన్ని బట్టి అతడంటండి ఒక గుడారం వేసి ఆ గుడారంలో బలిపీఠం కట్టాడట. ఆమె ఏం కట్టాడండి? మొదటి బలిపీఠానికి పేరు పెడుతున్నాను. మొదటి గుడారానికి బలిపీఠం. ఇంకొకసారి మీకు అర్థమవుతాను, మళ్ళీ చెప్తున్నాను. తణుకు నుండి మండపం నుండి బయలుదేరిన అబ్రహాం అనుకుందాం, కనుక తాడేపల్లిగూడెం వెళ్ళాడు, చీకటి అయిపోయింది. అక్కడ గుడారం వేసి అక్కడ ఏం కట్టాడంటండి? బలిపీఠం. అక్కడ ఆ బలిపీఠానికి పేరు పెడుతున్నాను ఏంటనంటే ఇదేయత అనే బలిపీఠం. ఆమె ఏ బలిపీఠం? అబ్రహాం నేను చూపించిన దేశానికి వెళ్ళము. 12వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, నీ తండ్రిని, నీ బంధువులను, నీ స్నేహితులను, నీ దేశాన్ని విడిచిపెట్టి నేను చూపించిన దేశానికి వెళ్ళము, అక్కడ నేను గొప్ప జనముగా చేస్తానని దేవుడు చెప్పగా అబ్రహాము తన బంధువులను, స్నేహితులను, రక్త సంబంధులను, దేశాన్ని విడిచిపెట్టి, స్నేహితులు విడిచిపెట్టి దేవుడు చూపించిన దేశానికి వెళ్ళాడు. ఏ ఊరు వెళ్ళాలో తెలవకయే వెళ్ళిపోయాడు. ఏ ఊరు వెళ్ళాలో తెలవక దేవుని యందు నమ్మిక ఉంచి వెళ్ళటాన్ని బట్టి అబ్రహామును దేవుడు ఏం చేశాడనంటే ఆస్వాదించాడు. 24వ అధ్యాయంలో తీయొద్దులేండి, అన్ని విషయంలో దేవుడు ఏం చేశాడనంటే ఆస్వాదించాడు. సరే 7వ వచనంలో ఏమని రాయబడుతుందనంటే బలిపీఠం కట్టాడంట. ఈ మొట్టమొదటిది ఏంటనంటే దేవునికి ఏమయ్యాడనంటే ఇది. అంటే ఇప్పుడు చెప్పాలి, అబ్రహాము గుడారంలో ఏముంది? మన పాఠంలోకి రావాలి, ఆత్మీయం. అసలు బలిపీఠం మొదటి పేరేంటి? అదే అంటే అబ్రహాం ఇంట్లో గుడారంలో ఏముంది అంటే అబ్రహామును దేవుడు ఆస్వాదించడానికి కారణం ఏంటి అంటే దేవుడు ఎవరిని ఆస్వాదిస్తాడు? ఇదే. ఈ గుడారంలో విధేయత ఉండాలి. మనం గుడారంలో విధేయత ఉండాలి. ప్రియులారా మళ్ళీ పదే చెప్తున్నాను కావద్దు, మనము ఎంత ఎదిగినా ఎంత గొప్పవారమైనా దేవుని విషయంలోకి వచ్చినప్పటికీ మనకి విధేయత రావాలి, మనం తగ్గించుకోవాలి. దేవుని మాటకు లోబడినప్పుడు అబ్రహామును ఆస్వాదించినట్టుగా మనల్ని కూడా దేవుడు ఏం చేస్తాడనంటే, శిష్యులు రాత్రంతా ప్రయాసపడ్డారట, కానీ ఒక చేప అయినా పట్టలేదు. కానీ ప్రభు వచ్చి అన్నాడు, మీ దోణులు లోతుకు నడిపించి మీ దోణులు కుడి పక్కన వలవేయమని అంటే వారు వెంటనే ఏమనాలి తెలుసా? జారులు కాబట్టి, ఏవయ్యా మీకు ఏం తెలుసండి, మీరు వటరింగ్ మేస్త్రి గారు కొడుకు అండి, మీరు కనుక చేపల గురించి మీకేం తెలుసు అండి అని అనాలి. కానీ అలాగ అనకుండా ఏం చేశారని అంటే, నీ మాట చెప్పిన మేము వల వేస్తామని, నీ మాట చెప్పిన వల వేస్తామని ఆ ఇదేతకి ఎక్కడలేని చేపలు వచ్చి వలలో పడ్డాయంట. ప్రియులారా ఈరోజు మనకెంత తెలిసినా దేవునికి ఏం చేయాలి? ఇదే లోబడాలి. మొదటిది
అబ్రహాము గుడారములో విధేయత కలిగిన వాడుగా ఉన్నాడు. రెండోది చదువు అక్కడే చదువుకున్నాం కదండి. అక్కడ నుండి బయలుదేరి మళ్ళీ ఏలూరు వైపు బయలుదేరి వెళ్ళినట్టుగా తను బయలుదేరి వెళ్ళాడట. కొంత లెక్క వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ చీకటి అయింది. చీకటి అయిన తర్వాత మళ్ళీ అక్కడ ఒక గుడారం వేసి ఆ గుడారంలో బలిపీఠం కట్టి అక్కడ ఏం చేస్తూ ఉన్నాడు అని అంటే మళ్ళీ ప్రార్థన చేస్తూ ఉన్నాడట. మొదటిది విధేయత కలిగి ఉన్నాడంట. రెండోది అబ్రహాము గుడారంలో ప్రార్థన బలిపీఠం ఉందటండి. ఆమె ఏమంది ఇప్పుడు చెప్పాలి. అబ్రహాం గుడారంలో ఏముంది? ఒకటి విధేయత, రెండు ప్రార్థన. ప్రియులారా, ఇదిగో ప్రత్యక్ష గుడారములో 7 ఎలాగవుతూ ఉన్నాయో మన దేహంలో కూడా, మన జీవితంలో కూడా, మన ఇంటిలో కూడా ఈ 7 అనుభవాలు మనకు ఉండాలి. మొదటిది ఏంటనంటే విధేయత కలిగిన వారుగా ఉండాలి. రెండోది ఏంటనంటే ప్రియులారా, మనము ప్రార్థించే వారి వలె ఉండాలి. కాబట్టి ఇలా వినండి, ఆలోచించండి. ఎంత చిన్న ఇల్లండి ప్రియులారా, ఎంత చిన్న గదండి. ఆ చిన్న గది, చిన్న ఇంటిలోనే ఎక్కడ వండుకున్నారు, ఎక్కడ తింటున్నారు, ఎక్కడ పడుకున్నారు, అయినాను దేవునికి ఏం చేశాడు? మనకి ఎంత ఇల్లులు ఉన్నాయో ఇంకొక 2 గదులు కట్టిన అది కూడా సాలవేమో, ఆ తర్వాత ఇంకోటి ఏం చేసినా సాలవేమో. నేను అంటున్న మాట ఏంటంటే ఎంత కట్టినా, మళ్ళీ ఇంకొక మాట మీకు అవగాహన కొరకు, జగన్ గారు సెంటు స్థలం ఇచ్చారు, సెంటున్నర ఇచ్చారు మన ఊర్లో. తణుకులో సెంటే, బయటపారులో ఆ సెంట్లోనే బెడ్రూమ్ కట్టారు, ఆ సెంటు స్థలంలోనే వంటగది పెట్టుకున్నారు, ఆ సెంటు స్థలంలో బాత్రూమ్ పెట్టుకున్నారు, ఆ సెంటు స్థలంలో హాల్ వచ్చింది. ఇవన్నీ వచ్చినప్పుడు అదే స్థలంలో కూడా మనసు ఉంటే ఏం పెట్టుకోగలం? ప్రార్థనకు గది పెట్టుకోగలం. ప్రియులారా, మనస్సుంటే మార్గం ఉంటుంది అన్నట్టుగా మనకున్న ఇంటిలో అయ్యో ఖాళీ లేదండి అని అనుకోకూడదు. మనకున్న ఇంటిలోనే, గుడారములోనే ప్రార్థన చేసే స్థలం ఒకటి పెట్టుకుని ఉదయమును సాయంత్రం సమయం ఉన్నప్పుడు అక్కడ నుండి ప్రార్థన చేసినప్పుడు ప్రియులారా, ఇదిగో అబ్రహాము ఇంటిని గుడారమును దేవుడు ఆశీర్వదించినట్టుగా మనను కూడా దేవుడు ఏం చేస్తాడంటండి? ఆశీర్వదిస్తాడు. అక్కడే ఉంటుంది చూడండి. 13వ అధ్యాయంలోకి వస్తే ప్రియులారా, అబ్రహాం అక్కడ నుండి బయలుదేరిన తర్వాత అక్కడ మరొక బలిపీఠం కట్టాడండి. 13వ అధ్యాయం చివరి వచనం. అమ్మ కూర్చు పైకి. తన గుడారము తీసి సింధూర వృక్షములో దిగి అక్కడ యెహోవాకి ఏం కట్టాడంటండి? కనుక అబ్రహాం ఇంటి గుడారంలో మరొక బలిపీఠం చూస్తున్నాం. ఏంటనంటే హెబ్రోన్ అనే ప్రాంతానికి వెళ్ళాడట. హెబ్రోన్ అన్న మాటకు అర్థం ఏంటనంటే, హెబ్రోన్ అన్న మాటకు సహవాసం అని అర్థం. కనుక ఇంతకాలము దేవునితో ఏం చేయలేకపోయాడనంటే సహవాసం చేయలేకపోయాడు. ఎందుకు చేయలేకపోయాడు చెప్పండి? సహవాసం రైట్. కూడా లోతు ఉండటాన్ని బట్టి దేవునితో మాట్లాడలేకపోతా ఉన్నాడు. సరే కాదు ప్రార్థన చేసుకుందాం అనుకున్నాడు, వచ్చేసి కూర్చున్నాడు. ఎవరు? లోతు. చెప్పండి మామయ్య గారు, నాన్నగారు చెప్పండి ఏంటి విషయాలు అంటున్నాడట. ఆడు ప్రార్థన చేసుకోడు, అలా ఉంటారండి మనుషులు. అదే గమనించుకోవాలి, దాన్నే వివేచన. ప్రియులారా, కనుక లోతు కనుక కూడా ఉన్నంత కాలము అబ్రహాముకు దేవునికి ఏం పోయిందని అంటే సహవాసం పోయింది. ఎప్పుడైతే లోతు తన నుండి ఎడబాటు అయిపోయాడో అప్పుడు యెహోవాకు సహవాస బలిపీఠాన్ని కట్టాడు. ఆ సహవాసాన్ని బట్టే వారి ఇంట్లో ఉన్న లోటును దేవుడు ఏం చేశాడంటండి? తీర్చాడు. 22వ అధ్యాయం, ఆదికాండం 22వ అధ్యాయం. అబ్రహాముకు ఒకే ఒక కుమారుడండి. లేక వృద్ధాప్య మందు పుట్టాడండి ఇస్సాకు. వృద్ధాప్య మందు పుడితే దేవుడు అబ్రహామును పరీక్షించటానికి అబ్రహామును నీ ఒకే ఒక కుమారుడని ఇస్సాకును నాకు బలిగా ఇమ్మన్నారండి. బలిగా ఇమ్మన్నప్పుడు వెంటనే అబ్రహాము వెనుకాడకుండా తన కుమారుని తీసుకుని, కట్లు తీసుకుని, కత్తి తీసుకుని మోరియా పర్వతం మీదకి వెళ్ళి ఆ కుమారుణ్ణి బలిపీఠం కట్టి, ఆ బలిపీఠం మీద పుల్లలు పేర్చి ఆ పుల్లల మీద కుమారుని పెట్టి బలి ఇవ్వబోయాడట. బలి ఇచ్చేబోతుంటుండగా దేవుడు అన్నారు, అబ్రహాం ఆగు, నీ ఒకే ఒక కుమారుడు నాకు ఇవ్వద్దు. నీ కుమారుడు బదులుగా ఇదిగో కన్నులెత్తి చూడు, పొదలో పొట్టేలు ఉంది, ఆ పొట్టేలు నీ కుమారుడు బదులుగా బలి ఇమ్మన్నారు. ప్రియులారా, చూడండి ఆ మాటలు చదువుదాం. అప్పుడు అబ్రహాము
అతనేమీ చేయకుము, నీకొక్కడే ఉన్న నీ కుమారుణ్ణి నాకియ్య వెనుతీయలేదు గనక నీవు దేవునికి భయపడివాడువని ఇందు మూలముగా నాకు కనప. ప్రియులారా గమనించండి, అబ్రహాము తన కుమారుని బలిపీఠం మీద కట్టి బలర్పించడానికి చెయ్యి ఎత్తబోతూ ఉంటుండగా ఏం జరిగిందనంటే, ప్రియులారా దూతలు అల్లాడిపోతూ ఉన్నాయంట. ఆ ఫోటోని ఎత్తుతున్నాను కానీ దొరకలేదు. సరే ప్రియులారా గమనించండి, దూతలు ఎంతో టెన్షన్ పడిపోతున్నాయంట. ఈలోగా ప్రభు ఆకాశం నుండి అబ్రహాం అబ్రహాం ఆగాగాగాగాగు, నీ ఒక కుమారుని ఇవ్వటానికి నువ్వేను తీయలేదు గనక నీవు నాకు భయపడివాడు అని నాకు అర్థమైంది అని చెప్పి నీ కన్నులు ఎత్తి చూడు అని చూడగా పొదలో ఏముందనంటే పొట్టెలు. అమ్మ ఒక విషయాన్ని గమనించాలి, నాకు చెప్పాలి ఇప్పుడు జవాబు. అబ్రహాముకి కుమారుని బలి ఇవ్వటానికి మోరియా పర్వతం మీదకి వచ్చినప్పుడు అప్పటికే గొర్రెపిల్ల ఉందంటారా, లేకపోతే అబ్రహాం కన్నులు ఎత్తగా వచ్చిందంటారా, కన్నులు తెరవగా వచ్చిందంటారా, ఇంత కితం ఉందంటారా, ఇంత కితం ఉందంటారా, అప్పుడే వచ్చిందంటారా? ఇంత కితమే ఉంది. దేవుని ఆలోచన చూడండి, అబ్రహాము కుమారుని బలి ఇవ్వాలని దేవుడు కోరుకుంటలేదు కాబట్టి ముందుగా నేను సిద్ధపరిచాడు, గొర్రెపిల్లను సిద్ధపరిచాడు. అంటే అబ్రహాముకి ఆ విషయం తెలవదు. అది 12వ అధ్యాయంలో ఎబ్రీ రాసిన 12వ అధ్యాయంలో చదువుతాం. అబ్రహాము విశ్వాసములో తన కుమారుని ఏమిచ్చేశాడనంటే బలిచ్చేశాడట. ప్రియులను గమనించండి, అదే దేవుడు కోరుకున్నది ఏంటంటే దేవుని మీద ఎంత ప్రేమ ఉందో తెలుసుకోవడానికి ఆ ఒక్క కుమారుని ఏమన్నాడట, ఇచ్చేయబోయాడంట, ఇచ్చేశాడంట. ఇచ్చేసిన దాన్ని బట్టి అబ్రహాముకి ఒకే ఒక కుమారుడు ఇవ్వటాన్ని బట్టి అనేక వేల మందిని అబ్రహాముకు దేవుడు పిల్లలను సంతానాన్ని దేవుడిచ్చి ఒక్కరిని ఇవ్వటాన్ని బట్టి అనేక మందిని ఇచ్చినట్టుగానే ఇప్పుడు చెప్పాలి. అబ్రహాము గుడారంలో ఈ సందర్భాన్ని బట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అబ్రహాము గుడారంలో ఇచ్చే గుణము ఉంది. అమ్మ ఏ గుణం ఉందండి? మనకు కూడా ఏముండాలి? ఇంకో మాట చెప్పనా, మిట్ట మధ్యాహ్నం వచ్చారండి దూతలో. మిట్ట మధ్యాహ్నం వస్తే ఇప్పుడు అబ్రహాం ఏమన్నాడు తెలుసా? తన భార్యను కేకేసి, ఏమే మరి 3 సేవకులు వచ్చారు కాబట్టి నువ్వేం చేయి, పిండి పిసికి అప్పములు చేసి వారికి భోజనం పెట్టమన్నాడట. ఎప్పుడు? మధ్యాహ్నం. మిట్ట మధ్యాహ్నాన్ని మనమైతే ఏం చేస్తాం తెలుసా? మిట్ట మధ్యాహ్నం వచ్చారా ఎలమని చాలే అని అంటాం. కానీ ప్రియులారా, మిట్ట మధ్యాహ్నం వచ్చిన వారి కొరకు కొవ్విన దూడను వధించి, ఈ పాయింట్ని బట్టి ఇదంతా చెప్పి ఈ పాయింట్లో మాట చెప్తాను. ఆ గుడారంలో ఉన్న లక్షణం ఏంటో, కొవ్విన దూడను వధించి పిండి పిసికి మెత్తని అప్పములు చేసి ఆ ముగ్గురికి ఏం పెట్టారంట? భోజనం పెట్టారు. ఇప్పుడు చెప్పాలి, అబ్రహాం భోజనం పెట్టాడంటే ఆ ఇంట్లో ఏ లక్షణం ఉంది? చూడండి, త్వరపడి ఎబ్రీలకు రాసిన పత్రికలో తాను దేవుని దూతలను ఎరగకయే వారికి భోజనం పెట్టాడట. ఈ అబ్రహాం గుడారంలో ఈ లక్షణం ఉంది కాబట్టి దేవుడు ఆ ఇంటిని ఏం చేశాడనంటే ఆశీర్వదించాడు. చదువుదాం చూడరమ్మా. అబ్రహాము తెలియకయే వారికి భోజనం పెట్టాడని మాట చదువుతామమ్మా. ఎబ్రీ రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో ఎరుగకయే. సరే మనకు దొరికితే చూద్దాం, లేకపోతే వెళ్ళిపోదాం. ప్రియులారా గమనించండి, అబ్రహాము దేవుని తెలుసు కాదు తెలవకయే అబ్రహాము దూతలకు దేవునికి ఏం పెట్టాడనంటే భోజనం పెట్టాడట. అంటే వారు భోజనం పెట్టే కుటుంబముగా గుడారముగా ఉంది. అందుకే దేవుడు ఆ ఇంటిని ఏం చేశాడు? ఆశీర్వదించాడు. సరే అమ్మ, అందరూ ఒకసారి దేవుని స్తోత్రమా వదిలేని తర్వాత ఎప్పుడైనా మళ్ళీ సందర్భం వస్తే చెప్తాను, జ్ఞాపకం చేస్తాను. ఇంకొక సందర్భం చెప్తాను. కొత్త నిబంధనలో యేసు ప్రభువు అస్తమాలు బెత్లెహేం వెళ్ళినప్పుడల్లా ఆ ఊరిలో కుటుంబం ఉందంట. ఎవరు చెప్పండి? మరియా మార్త. ఎప్పుడు వెళ్ళిన వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడట. వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంట్లో ఏం జరిగేదని అంటే, వారు ఎప్పుడొచ్చినా ఆ ఇంటికి ఎప్పుడొచ్చినా ఆ యేసు ప్రభుకి ఏం పెట్టేవారు అని అంటే భోజనాన్ని పెట్టేవారట. పెట్టడం వల్ల వచ్చిన మేలేంటి అని అంటే, కనుక మరియా మార్తల తమ్ముడైన లాజరు చనిపోవటాన్ని బట్టి
ఆ లాజరు ఏమయ్యాడు? బతికాడు. ఈరోజు దేవుని వాక్యం ఉన్న దేవుని బిడ్డలారా, మన గుడారంలో ఈ లక్షణం ఉండాలి. ఏంటనంటే దేవుని సేవకులు వచ్చినప్పుడు గిన్నెడు సన్నీళ్ళు ఇస్తే ఏమవుదంట. ఇప్పుడు వినండి, ఈ మాట చెప్పేసి ప్రార్థన చేస్తాను, నా సమయం అయిపోయింది. కొన్నిసార్లు నేను కదంట, నాకులాగా దేవుడే వస్తాడంట. బైబిల్ వాక్యాన్ని బట్టి చెప్తున్నాను. దేవుడే వచ్చాడని తెలవకయే వారు ఏం చేశారటండి? భోజనం పెట్టారు. అంటే గిన్నెడు సన్నీళ్ళు ఇచ్చారట. భోజనం టైం వస్తే భోజనం, టీ టైం వస్తే టీ, లేకపోతే ఏ టైం వస్తే ఆ టైం అని ఇస్తే అప్పుడు దేవునికే పెట్టిన వారం అవుతామంట. అప్పుడు ఆ లక్షణాలను బట్టి, ఆ గుడారంలో ఉన్న లక్షణాన్ని బట్టి దేవుడు ఆ ఇంటిని ఆస్వాదించినట్టుగా మనల్ని కూడా దేవుడు ఏం చేస్తాడనంటే ఆస్వాదించేవారుగా ఉంటారు అనే విషయాన్ని తెలియపరుస్తాను. మీరు చెప్పండి, భోజనం పెట్టి ఘనమైన మేలు పొందిన ఒక ఆమె చెప్పండి. గనురాలైన స్త్రీ దైవజనుడు దారుగుండా వచ్చి పోతున్నాడని ఆ పైనుండి చూసి, ఈయన చాలా మంచోళ్ళలాగా ఉన్నాడే, దైవభక్తిలాగా ఉన్నాడే, ఎవరితో గొచ్చులాడతలేదు, ఎవరితో ఏలకాలం ఆడతలేదు, ఆ సంచి తగిలించుకుంటున్నాడు, ఒంటరిగా వెళ్తున్నాడు, ఒంటరిగా వస్తున్నాడే, మంచి సేవకులాగా ఉన్నాడే అని చెప్పి ఆయన ఇంటికి పిలిపించుకుని ఆయన కొరకు ఒక గది కట్టి, ఆ గదిలో బల్లేసో, మంచం వేసో, డీవీటీ పెట్టో, కుర్చీ వేసి ఆయన పిలిచి భోజనం పెట్టిందంట. అయ్యా, మీరు ఎప్పుడు మా ఊరు వచ్చినా ఈ ఇంట్లోనే ఉండండి అని చెప్పి ఏమని తెలుసా? ఏమందంటే భోజనం పెట్టిన తర్వాత ఆయనతో ప్రార్థన చేసుకుని వెళ్ళగా ఏమైందనంటే వారి ఇంట్లో ఉన్న లోటును తీర్చాడు. ఈరోజు గనురాలైన స్త్రీ గుడారములు ఏముందో చెప్పండి? గనురాలు గుడారములు దైవజనులు చేర్చుకుని లక్షణం ఉంది. ఈరోజు ఆ గుడారములాగా మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆస్వాదిస్తారనే విషయాన్ని తెలియపరుస్తాను. ముగిస్తున్నాను ప్రియులారా. ఈ గుడారములో ఎప్పటికైనా ఒక రోజు ఏమవుతామంటే శిథిలం అయిపోతాం. శిథిలం అవ్వక్కితమే ఈ గుణలక్షణాలు మనం కలిగి ఉన్నప్పుడు, ప్రభు దగ్గర నిలబడినప్పుడు భలే మంచి నమ్మకమైన దాసురాల అనిపించుకునే వారంగా మనం ఉంటాం అనే విషయాన్ని మీకు తెలియపరుస్తాను. మిగిలిన విషయాలు ఏమన్నా రేపు తెలియపరుస్తాను. కాబట్టి అబ్రహామును దేవుడు ఆస్వాదించినట్టుగా మనలను కూడా దేవుడు ఆస్వాదించును గాక. ఆమేన్. తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థించుదాం. ప్రియురా, ఒకసారి ఆలోచిద్దాం, మనం పరిచయం చేసుకుందాం. ఈరోజు వాక్యాన్ని విన్నాం మనం. ప్రియులరా, అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఇదిగో చేతి ద్వారా చేయబడిన ఈ గుడారం ఒకరోజు శిథిలమైపోద్ది. ఎప్పుడు మరి మనకు తెలియదు, కానీ శిథిలమైపోద్ది. చేతి సహాయము కాకుండా చేయబడినది అది మహిమను ధరించుకొని అదిగో పరలోకంలో చేర్చబడుతుంది. ఆ చేతితో చేయబడని ఆ గుడారం, లేకపోతే అది ఏమిటనంటే దేవుని ఆత్మ మనలో ఉన్నది. కాబట్టి ఈ గుడారం అనే మన దేహము కింద ఏం జరుగుతూ ఉంది కనుక ఒకరోజు ఏదో రోజుని గుడారం తీసేస్తారు, కానీ ఆ గుడారం లోపల ఏం జరుగుతూ ఉంది? మంచి కార్యాలు జరిగితే మంచిదే, చెడు కార్యాలు జరిగితే దానివల్ల ఏమీ ప్రయోజనం కాదు. కానీ ఆ గుడారం కింద ఇదిగో అబ్రహాము గుడారంలో ప్రార్థన జరుగుతూ ఉంది. విధేయత కలిగి ఉన్నాడు, దేవునికి ఇచ్చేవాడుగా ఉన్నాడు, దేవునితో సహవాసం కలిగి ఉన్న గుడారంగా ఉన్నాడు. ఇదిగో ప్రభును చేర్చుకున్న మరియ మార్తమ్మ గుడారంలాగా ఉన్నాయి. ప్రభుకు భోజనం పెట్టిన దైవజనులు భోజనం పెట్టిన గండ్రాల స్త్రీవి కుటుంబం వలె గుడారముగా ఉన్నామా? ఈరోజు ఆలోచిద్దాం, మనం ఏ గుడారంలాగా ఉన్నాం. ఒకవేళ మన గుడారంలోనికి దౌర్భాగ్యం మనలోకి వచ్చేస్తే, లేదా దుష్టత్వం వచ్చేస్తే, ఈరోజు ప్రభు దగ్గర ఒప్పుకుందాం. అయ్యా, నా గుడారం చెదురమైపోయింది, నా గుడారం పాడైపోయింది, నా గుడారం పడిపోయింది నాయన, లేనిపోయిన అలవాట్లకు పాడైపోయింది, లేనిపోయిన అలవాట్లకి బానిసైపోయి నా గుడారం చెడిపోయింది నాయన. దావీదు గుడారాన్ని బాగు చేసినట్టుగా నా గుడారాన్ని బాగు చేయండి ఆయన అని అడిగితే కనుక ఏ విషయంలో చెడిపోయామో ఆ విషయంలో మన గుడారాన్ని బాగు చేసి ఇదిగో శిథిలము కాని గుడారంలో అనే పరలోకంలోకి మనల్ని తీసుకుని వెళ్తాడు. ప్రత్యక్ష గుడారంలో 7 కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. శుద్ధీకరణ జరుగుతుంది, రక్షణ జరుగుతూ ఉంది, ప్రార్థన జరుగుతూ ఉంది. ప్రియులారా, మందిరంలో సహవాసం జరుగుతూ ఉంది ఆ గుడారంలో. అలాగ నీ గుడారంలో గుణ లక్షణాలు ఉండాలి. మన ఇంటిలో ఎలాగైతే మనకు కలిగిన ఆ లక్షణాలు కలిగి ఉంటామో అలాగే దైవ లక్షణాలు కూడా కలిగి ఉండాలి. ఈరోజు మనం పరిచయం చేసుకుందాం. అయ్యా, ఆ లక్షణాలు నాకు దయచేయండి ప్రభువా, ఆ గుణ లక్షణాలు నాకు అనుగ్రహించండి నాయన అని ప్రార్థన చేసుకుని దేవుని సహాయం పొందుకుందాం. అమ్మా.
ప్రార్థన చేసు. ప్రేమ నమ్మకము గల మా పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడ జయం గల దేవాని స్తుతులు స్తోత్రాలు ప్రభా. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామను కూడా ప్రార్థన చేస్తారు వారి మధ్యన ఉంటారని సెలవిచ్చాను ఆయన. ముగ్గురి కంటే ఎక్కువగా ఉన్నాం, మా మధ్యన మీరు ఉన్నారని నమ్ముచున్నాం ప్రభా. నీకే స్తుతులు 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 స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన ఏమిచ్చినా నీ రుణం తీర్చలేం ప్రభా. మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు ప్రభా. మా దీన స్థితిలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు. లోకంలోను పాపంలోను తిరుగులాడుతున్నప్పుడు నాయన మమ్మల్ని నన్ను జ్ఞాపకం చేసుకుని నాయన నీ రక్షణ భాగ్యం మాకు ఇచ్చారు ప్రభా. నీ స్తోత్రం తండ్రి. ఇదిగో నాయన ఈ యొక్క ప్రభాలేంటి కాలంలో మరొక రోజు మాకు నాయన అనుగ్రహించారు. మాకంటే చిన్నవారు పెద్దవారు గొప్పవారు లోకంలో నాయన మా తండ్రి విడిచిపెట్టబడ్డారు ప్రభా. మమ్మల్ని అయితే సజీవ లెక్కలో ఉంచి నీ సన్నిధికి వచ్చి ప్రార్థించుకోవటానికి, నీ వాక్యం వినటానికి, ఆరాధించడానికి మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీ స్తోత్రాలు ప్రభా. ఓ నాయన పాటలు ఎందుకు సంతోషం దయచేశారు నాయన. మీ దాసుని నిలబెట్టుకుని మాతో మాట్లాడారు ప్రభా. నాయన మా తండ్రి నా ప్రభా, నాయన ఈ యొక్క ప్రభా గుడారము నాయన మా తండ్రి ఎప్పటికైనా మేము ఈ లోకంలో నుంచి మేము నాయన విడిచిపెట్టబడాలి ప్రభా. నాయన మీ పిలుపు కోసం ఎదురు చూస్తున్నాం తండ్రి. మీరే మమ్మల్ని ఎందుకైతే పంపించారో నాయన మా తండ్రి నీ పని ఎలా చేయాలో ఏం చేయాలో మాకు ప్రభా నాయన మా తండ్రి మా ద్వారా మీరు మహిమ పొందేలాగా మమ్మల్ని సిద్ధపరచుకొని ఆయన తండ్రి యేసు ప్రభా. నా తండ్రి ఎలా అయితే యేసు ప్రభువాన్ని మా కొరకు ఈ లోకానికి పంపించారు నాయన తండ్రి చిత్తము నెరవేర్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చి ప్రభా నా తండ్రి నీ చిత్తాన్ని నెరవేర్చారు తండ్రి. మీరేమైతే అప్పగించారో ఆ పని ఆయన ప్రభా నా తండ్రి నెరవేర్చారు ప్రభా. అలాగే ప్రభు మీరు మాకు ఏమైతే అప్పగించారో ఆ పని మేము నెరవేర్చుకునే వారుగా మమ్మల్ని సిద్ధపరచుకోండి, సహాయం చేయండి ప్రభా. కూడా వచ్చిన మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుని ఆయన నేను ఈ గుడారంలో ఉన్నంతసేపు నాయన నా తండ్రి నా ప్రభా మేము ప్రభా నా తండ్రి నేను మూలుగుచున్నాం ప్రభా. నాయన తండ్రి అబ్బా తండ్రి అని మొరపెడుతున్నాం ప్రభా. నాయన ఉచ్చరింప